స్వామి అలా ఉన్నారు? ఈ మనుషుల ప్రవర్తన చాలా చిత్రంగా తోస్తుంది దేవి. ఒక చేత్తో మనకి పాలు పోస్తారు, మరొక చేత్తో మనల్ని చంపుతారు. అందుకే వారు దేవలోకానికి నాగలోకానికి మధ్యనున్నారు. ఇంకెంతో కాలం ఉండరు. అదిగో అటు చూడు. అభివృద్ధి పేరుతో మానవుడు తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. మరో 25 ఏళ్లలో భూమి, దానిపై ఉండే సకల చరాచరాలు నాశనమైపోబోతున్నాయి. అగ్నివర్షం, ఆమ్ల వర్షం, రక్తవర్షం, అంతా ప్రళయమే. పోనీయండి స్వామి, మన జాతికి అపకారం చేసే మానవులకు ఆ శాస్తి జరగాల్సిందే. స్వార్థం కోసం సాటివారికి అపకారం చేయటం మానవ లక్షణం, వారికి ఉపకారం చేయటం మన ధర్మం. మనమెలా చేయగలము స్వామి? ఈ ప్రళయాన్ని మనమెలా నివారించగలము? సృష్టి లయకారకుడైన పరమశివుడొక్కడే దీన్ని ఆపగలడు. శ్రీకాళహస్తి సమీపారణ్యంలో ఆలయ ప్రాంగ సమీపాన అచంచల భక్తితో 2 యువతీ యువకులు తమ నృత్యంతో పరమశివుణ్ణి మెప్పించాలి. అప్పుడు సర్పాల తలలపై అంతరించిపోయిన మణులు తపోశక్తితో తిరిగి ఆ పాముల పడగలపై ఉద్భవిస్తాయి. వాటిని ఆ శివుడికి అర్పిస్తే ఆయన ప్రసన్నమవుతాడు. మన విన్నపాలు విని ఈ ప్రళయాన్ని ఆపుతాడు. సకల లోక కళ్యాణం కోసం మీరు చేపట్టే ఈ మహోన్నత కార్యక్రమానికి ఇవే నా ఆశీస్సులు. శుభం భూయాత్. అమ్మా, మీరు అడిగినట్లే 3 జాతకాలు తెచ్చాను. పాముతోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను. బిజినెస్ నష్టపోయాను. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ బతకూడదమ్మా. ఎలా కావాలిరా వాళ్ళ చావు? శరీరం చచ్చుబడాలా? అవయవాలు కూలబడాలా? రక్తం కక్కి చావాలా? కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుకా. వాళ్ళు రక్తం కక్కుకు చావాలి. అది నేను కసిగా చూడాలి. నీ కోరిక తీరుస్తానురా. జాతకాలిటివ్వు. నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా భళి. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా. వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది. అదే నీ పాలిట యమపాశమైంది. నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జేతగా మారవచ్చురా. రేయ్, పట్టుకురండి వాళ్ళని. ఆ పాముల తల మీదేంట్రా అంత వెలుగొస్తుంది? అవుదరా, అవి మామూలు పాములు కావు, దేవతా పాములు. దేవతా పాముల? బ్రదర్, అవి మామూలు మనులు కావు. అవి గనక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. ఆ కజ్జరేంట్రా? ఆఫ్టర్ ఆల్ 2 పాములు పట్టుకోవడానికి అంతసేపు బూరొస్తుంది. నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్చేసే డేవిడ్. Yes! అయ్యో అయ్యో, మహా తప్పిదం చేసి తిరే కదరా. మనులు సొంతమై శక్తులు వశమయ్యే సమయంలో కార్యం చెడగొట్టితే కదరా. మూర్ఖపు వెదవల్లారా. తల్లి,
ఇప్పుడు ఆ మణి కావాలంటే ఏం చెయ్యాలి? చేతికందొచ్చిన నాగమణుల్ని చేతులారా జార విడిచారు కదరా మూర్ఖుల్లారా. ఒక మణి దొరికింది కదమ్మా. ఛీ! ఏదో పాముతోళ్లతో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా? మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా. ఆ 2 మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది. దాంతో మనకేంటి లాభం? కూపస్థమండూక ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు. ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా. ఇప్పుడు ఏం చేయాలి తల్లి? నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను పొడుగున రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా. అటువంటి కన్య ఎక్కడో ఉండే ఉంటుందిరా. చూద్దాం. మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను ఫారెన్ నుంచి వచ్చే లోపు కజ్జరి చెప్పిన ఆ రోమకళ ఉన్న అమ్మాయిని మీరు పట్టుకోవాలి. ఓకే ఓకే, మీరు ఫారెన్ నుంచి వచ్చేదాకా ఎందుకు డేవిడ్? ఫారెన్లో ఉండగానే మీకు గుడ్ న్యూస్ అందుతుంది. వెరీ గుడ్. చెప్పులోచా. డేవిడ్, నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. ఓకే. ఫ్లైట్ టైం అవుతుంది. నువ్వు బయలుదేరావా? వచ్చేస్తున్నా. హాయ్ డాడ్. అన్న ఎందుకు డాడీ ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసా? అది సర్ప్రైజ్ బేబీ, త్వరగా రామ్మా. ఓకే బాయ్. నిన్నే కళ్ళుండే నడుపుతున్నావా? చూసుకోక్కర్లేదా? రోడ్డు ఏమన్నా మీ బాబుగాడు సొమ్మనుకుంటున్నావా? ఏ డేవిడ్, ఎక్కడ? వస్తున్నాను రా. వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్. ఫ్లైట్ టైం అవుతుందా? కమింగ్ కమింగ్. బేబీ ఇటు చూడు, ఇతను నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాడు. ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ నెక్స్ట్ ఇతన్ని చూడు, ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్. వాట్ డాడీ, హౌ కెన్ యు డు దిస్? ఏదో సరదాగా బేబీ. ఏమిరా ఆ కన్య ఆచూకీ దొరికినదా? ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు. ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమై చావట్లేదు. నా చిక్కడాంజనంలో కూడా చిక్కడం లేదురా. ఆ రోమకళ ఉన్న అమ్మాయి చోరకళ గుంపులో చేరి నా అంజనానికి చిక్కుతుందిరా. నువ్వు తినలేదనుకో అక్కడ ఉన్న బూచోళ్ళకి పట్టించేస్తాను. జీవితం మన బతికేంట్రా ఇలా అయిపోయింది. ఆమె చూసి తిట్టింది మన చూసి కదా బావా, ఇగో ఈ వాటం చూసి. నీ వాటం మా చాలా పెద్ద ఫ్యామిలీ తెలుసా? చెప్పారా ఓ మెరగీదిలో మంచాలని మీ ఆటగా. ఏం చేస్తున్నారా? పిల్లాన్ని ఎతుకుతున్నాం. ఎత్తుకుపోవడానికా? మరే సార్, ఎస్ఐ రేలంగి రమణారెడ్డి గారు మీరా? ఏంటి కాదా? అంటే ఈ మధ్యన కొంచెం లావైనట్టు మానేసి డైరెక్ట్ గా కిడ్నాప్ లో ప్లాన్ చేస్తున్నారా? అబ్బాబే, అలాంటి ఆలోచన ఏం లేదండి. ఒకవేళ మీరు తప్పదు కుదరదన్నారు అనుకోండి, ఒక మంచి ఐడియా ఇచ్చి ఓ సూమ ఇచ్చానుకోండి, అప్పుడు ఆలోచిస్తాం. సకాలా? ఎగిరిపోతే గేట్లో పడతారు. నువ్వు ఆగరా.
ఆ పని చేయండి సార్. వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం, కానీ ఎగిరి దాన్ని గాలి రాకుండా చూసుకోండి. లేకపోతే ఏంటి సార్, ఇదిగోండి ఈ కుర్నా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్లో పడింది. వీడిని వెతికి అప్పచెప్తే ఈ బాబుగాడి బాబు ₹1,00,000 ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ 1,00,000 కోసం అచ్చి కాదు, అదే బాబు కోసం రాత్రనక పగలనక పార్కులెంబట రోడ్లెంబట తిరుగుతున్నాం సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. పిచ్చి నా కొండిల్లారా, ఈ బుడ్డిగాడు 2 రోజుల క్రితమే దొరికిపోయాడు. నీ అబ్బా మొహం కడిగి ఎండలో అయ్యింది. సార్ ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా? ఎందుకు? ఎందుకని అడగరా, అంత గొప్ప వ్యక్తి ఆయన. రోడ్ నెంబర్ 2, బంజారా హిల్, శాంతి నిలయం. సార్ ఈ పేపర్లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్? ఎక్కడ దొరికాడండి? ఏం లేదండి, మా అబ్బాయి పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ బక్కడ బొంబాయి బోన్ అని ఆడుకుంటుంటే కనబడలేదని ప్రకటన ఇచ్చా. ఇది ఒకసారి పట్టుకోండి, మనం ఇంకోటి ఆడుకుందాం. కొడతారేంటండి? యారా తప్పిపోయాడని పేపర్లో ప్రకటన ఇచ్చినప్పుడు మరి దొరికాడని ప్రకటన ఎవరిస్తాడరా? నీ అబ్బా దొరికిన తర్వాత ప్రకటన ఎందుకండి? మాలాంటి ఎదవల కోసం అండి. నీ కొడుకు కోసం పందులు కూడా తిరిగిన సందుల్లో ఎతికావు. ఆ ప్రకటన నీ పేపర్లో రాలేదో నీ డక్కల బొమ్మల బోలవుతుంది. పారపాసి ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మీకేం మరి? హాయ్ బేబీ. ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మగవాళ్ళు రాకూడదని తెలియదా మీకు? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. వాడు కూడా ఇదే మాట అన్నాడు. వాడు రాడు. మీకెవరు కావాలి? నీలాంటి ఆంటీలు మాత్రం కాదు. రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు, లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు. అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది నీ దగ్గర, చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా. అది నేను చూపిస్తాను. చూడు. వార్డెన్ వసంత 30లో 20 అని కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడు, నిన్నే చూస్తా. పని మాత్రం చేయకండి, నేను దండం పెడతాను. నేనేం చేయాలో చెప్పండి. దట్స్ గుడ్. నేచురల్ గా అబ్బాయిలానే అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని, పార్టీల్లో ఎంజాయ్ చేయాలని, హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు. అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించావనుకో, వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం, మాకు కావాల్సింది మేము చూసుకుంటాం. నేను ఆ పని చేయలేను. దీన్ని రిలీజ్ చేయమంటావా? వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను.